నా గుండెల్లో నుంచి జగన్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో నుంచి కూడా నన్ను చేయలేరు. వీళ్ళు అబ్బతరం కాదు. ఈ సస్పెన్షన్ ఎవరైతే చేయించారో ఆ చేయించిన వాళ్ళు నా వెంట్రుకు కూడా పేరు. అన్ని సక్రమంగా నడిచే క్రమంలో మీరు కొంచెం కాలు అదుపు తప్పినట్టు. నాకు కొంచెం ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి. మానసికమైన ఒత్తిడి, మనస్పర్ధలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాల మధ్య. మిమ్మల్ని చూస్తే ఒకటి అనిపిస్తుంది సార్, లోపల మాత్రం బాధ ఉంది, పైకి మాత్రం అందంగా అవుపిస్తున్నారు. మీలానే మాదిరి కూడా గుర్తించింది. ఈయన ఒక కష్టంతో, ఒక బాధతో ఉన్నాడు, ఇబ్బందితో ఉన్నాడు. నేనెందుకు ఆయనకు తోడుగా ఉండకూడదని. చాలా మంది రాజకీయ నాయకులు ఏంటంటే నేను వైట్ షర్ట్ అని చెప్తారు. అవును, ఆ వైట్ షర్ట్ వెనకాల లోపల చాలా మచ్చలు ఉంటాయి. మాదిరితో ఉండే విధానాన్ని కూడా క్లారిటీగా చెప్పాను. జనం అర్థం చేసుకున్నారు. ఈ రోజు అప్రూవల్ వచ్చింది. మీ తెలంగాణ నుంచి అయితే తెలంగాణ ప్రజలకు నా సాష్టాంగ ప్రణామాలు తెలియజేస్తాను. సీన్ అన్న మంచోడు, మాధురి మేడం వచ్చినాకనే ఉల్టా పల్టా అయిపోయింది జీవితం అంతా. మీరు మాధురి వల్ల నష్టం జరిగింది అంటున్నారు. నా వల్ల మాధురి ఎంత నష్టపోయిందో మీకు తెలీదు. మాధురికి నేను నిలబెట్టడంలో తప్పేంటే నీ సభ్య సమాజానికి అడుగుతున్నాను. ఇప్పుడు 80-90% చేస్తున్నది అదే కదా. అవును, కుటుంబాలు ఉంటాయి, బయట వ్యవహారాలు ఉంటాయి. అవును, తిరుగుతూనే ఉంటారు. బయటకు మాత్రం నీతి కబుర్లు చెప్తారు, స్వర్గం నుంచి ఇప్పుడే దిగొచ్చేటట్టు. లొకేషన్ సీఎం అని చెప్పి మీరు ఎట్లా అంటారు? ఇప్పుడు 29 వరకు అధికారం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అనే ఒక పద హోదాకి బదలాయింపు జరిగే అవకాశం ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు నుంచి లోకేష్. వెల్కమ్ టు ఆదాన్ టీవీ. నేను మీ రాజు. మరి రాజు వచ్చినంటే మంచి ముచ్చట పెట్టడానికి వస్తాడు. మరి అలా ఎవరు వస్తారు అంటే నేనైతే 2 నెలల నుంచి అయితే ఫోన్ చేస్తున్నా. మరి మన గాననే ఫోన్ తెరవంగానే దువ్వాడ శ్రీనివాస్ మాధుర్ అని చెప్పి ఇదే ముచ్చట వస్తుంది కదా. మరి ఆయన కథ ఏంది, ఆయన కార్ఖాన ఏంది, ఎందుకు ముచ్చట పెడుతున్నా అని చెప్పి అయితే అందరు కనిపిస్తుంది కదా. మరి ఆయన ఆంధ్ర నుంచి తెలంగాణలో అడుగు పెట్టిండు. మరి ఏం జరుగుతుంది అసలు? ఆయన మనసు చంపుకొని ఉంటుండా, చూడనికనే ముద్దుగున్నాడు. మరి ఎట్లా ఏం జరుగుతుందని మీద మంచి అయితే ముచ్చట పెడదాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే, బాగున్నారా? సార్ అన్నిసార్లు ఫోన్ చేసిన, ఒక్కసారి మా ఫోన్ ఇస్తా అంటారు, మళ్ళీ ఇస్తలేరు ఏంటారు. అంటే బిజీగా ఉన్నారా? లేదు, కొంచెం బిజీగా ఉన్నాం. యాక్చువల్లీ బిజినెస్ బిజీలో కొంచెంగా ఉన్నాను. మీరు పాపం చాలా సార్లు ఫోన్ చేశారు. అవును, స్టూడియోకి రావాలని నాకు ఉండేది. అదే ఇలాగా మీకే, అందుకే నాకు టైం లేకపోవటం మీకు వచ్చేయమని చెప్పాను. సారీ, రెస్పాండ్ అవ్వలేదు. నేను మేడి పండు చూడు నిగనిగలాడను, పొట్ట చూడు పురుగులు అన్నది. అంటే ఆ పద్యానికి ఏంటంటే పేడి పండు పైగా ఉంటుంది, లోపల పురుగులు ఉంటాయి కదా. మిమ్మల్ని చూస్తే ఒకటి అనిపిస్తుంది సార్, లోపల మాత్రం బాధ ఉంది, పైకి మాత్రం అందంగా అవుపిస్తున్నారు. ఏదో నాకు ఇప్పుడు మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది. నేను ఏ ఇంటర్వ్యూ అయితే మీరు చూడలేదు. ఖచ్చితంగా ఒక్కొక్కసారి యూట్యూబ్ ఆన్ చేస్తే మీరు వస్తుంది కాబట్టి అనిపిస్తుంది. ఏదో కొంచెం బాధలు ఉన్నట్టు అనిపిస్తుంది. ఏం బాధ అంటే, జీవితం అన్నాక నా జీవితం ఎప్పుడు కూడా ఒడిదుడుకులతో ఉన్నది. చిన్నప్పటి నుంచి కూడా, విద్యార్థి రాజకీయాల నుంచి కూడా నేను ఒకవైపు బిజినెస్, ఒకవైపు పాలిటిక్స్ రెండు ట్రావెల్ చేస్తాను. బిజినెస్ లో కూడా మైన్స్, నాదొకప్పుడు అకాడమిషియన్ గా ఉండేవాడిని. కాలేజీలు, జూనియర్ కాలేజ్ 3 ఉండేవి, ట్యూటోరియల్స్ ఉండేవి. అది 2000 సంవత్సరం వరకు 10 సంవత్సరాలు రన్ చేసి తర్వాత మైన్స్ లోకి వచ్చాను. మైన్స్ లోకి వచ్చిన తర్వాత మైన్స్ లో కూడా ఇప్పటి వరకు 25 years నుంచి మైన్స్ లో. ఆ వ్యాపారంలో, మైన్స్ వ్యాపారంలో వరల్డ్ క్లాస్ మెటీరియల్ ఐకాన్ బ్రౌన్ అనే గ్రానైట్ ని ఎక్స్పోర్ట్ చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాం. అట్ ది సేమ్ టైం స్ట్రగుల్స్ కూడా చిన్నప్పటి నుంచి. అలాగే వైఎస్ఆర్ తో నా అడుగులు వేయటం మొదలు పెట్టాను. దానికంటే ముందు మీ ఊరు పేరు, మీ జిల్లా పేరు, మీ పదవి, మీ అమ్మ నాన్న పేరు, ఎంతవరకు చదువుకున్నారు అదొకసారి, ఎందుకంటే మా వాళ్ళకి తెలియదు, అందరు తెలవాలి కదా. నా పేరు దువ్వాడ శ్రీనివాస్. ఫాదర్ పేరు దువ్వాడ కృష్ణమూర్తి, చనిపోయినారు. రైల్వేలో సెక్షన్ ఇంజనీర్ గా చేసేవారు. మదరు దువ్వాడ లీలావతి. మేము 4 బ్రదర్స్. దువ్వాడ శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీధర్, శ్రీహరి అనేవాడు చనిపోయినాడు. పెద్ద మీరేనా? నేను పెద్ద. ఇంటికి శ్రీహరి చనిపోయాడు. ఇంకా 2 కవలలు కూడా చనిపోయారు. మేము 3 ఉన్నాం. మొత్తం 6 బ్రదర్స్. సో ఇది మా చరిత్ర. నేను పుట్టింది, పెరిగింది పలాస. తర్వాత టెక్కలి కాన్స్టిట్యున్సీ. ఈ 2 దగ్గరే ఉంటాయి. పలాస టెక్కలి, శ్రీకాకుళం జిల్లా. అక్కడ నుంచి కాకినాడలో నా ఎడ్యుకేషన్ మొత్తం కాకినాడ చదువుకున్నాను. అలాగే విశాఖపట్నం చదువు ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. తర్వాత బిఎల్ కూడా చేశాను. విద్యార్థి రాజకీయాల నుంచే స్టూడెంట్ పాలిటిక్స్లో, కాలేజీ రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. తర్వాత
ఇంకా విద్యారంగం వైపు అడుగు పెట్టాను. ఆ తర్వాత మైన్స్లో అడుగు పెడుతూ రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారితో ప్రారంభించాను జీవితం. విద్యార్థి దశ నుంచే వారు నాకు చాలా ప్రోత్సహించి నాకు 2004లో టికెట్ కూడా ఇచ్చి వారు పాదయాత్ర కూడా ఘనంగా శ్రీకాకుళంలో జరిపించాం. ఆ తర్వాత నన్ను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కూడా చేశారు. ఇలా ఇంకా అడుగులు వేసుకుంటూ ఎన్నో ఒడిదుడుకులు. అంటే మీ ఇంట్లో అంటే పెద్దనాయన కానీ నాయన కానీ అంటే అమ్మమ్మ తరపున కానీ ఎవరన్నా రాజకీయాల్లో ఉన్నారా? మా ఫాదర్ మెన్స్ కాంగ్రెస్ యూనియన్ లీడర్, రైల్వే మెన్స్ కాంగ్రెస్ యూనియన్ లీడర్గా సెక్రటరీగా ఇలా చేశారు. కొంత ఉద్యోగుల పట్ల ఆ సర్వీసెస్ పట్ల ఎక్కువ వర్కౌట్ చేసేవారు. వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ వాళ్ళ ప్రమోషన్స్ కానీ వాళ్ళకి వచ్చే ఇబ్బందులు కానీ ఇటు విషయాలు బాగా దృష్టి పెట్టేవారు. చాలా నిజాయితీగా ఆయన ఉండేవారు. ఎప్పుడు కూడా జీవితంలో కరప్షన్ చేయకూడదని చెప్పేవారు. అది మాకు బాగా వంట పట్టింది ఆయన దుక్కు చూస్తే. అలా విద్యార్థి నుంచి నాకు ఈ ఇష్టం, ఇంట్రెస్ట్, ప్యాషన్ పాలిటిక్స్. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు 2004లో మీరు ఆయనను చూసి మీరు ఏం నేర్చుకున్నారు? ఇప్పుడు ఏం జరుగుతుంది? రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకుడు అరుదుగా ఉంటారు. ఎందుకంటే కష్టాల నుంచి వచ్చేటటువంటి నాయకుడి తాలూకు అనుభవాలు వేరు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి 30 సంవత్సరాలు పట్టింది. 30 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఒక్కోసారి స్వపక్షంలో కూడా చాలా మంది శత్రువుల మధ్య ఆయన రాజకీయం నడిచింది. ఒక్కోసారి ఒంటరి పోరు కూడా చేశారు. ఆయన పాదయాత్ర కూడా ఒక ఒంటరి పోరే. అలా చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు 30 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి అయ్యి, ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల యొక్క కష్టాల్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఆరోగ్యశ్రీ అన్నదానికి శ్రీకారం చుట్టిందే రాజశేఖర రెడ్డి. ఒక రోగి ఇంట్లో రోగంతో బాధపడుతుండేటప్పుడు కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకొచ్చి ఉచితంగా ఆపరేషన్ చేసి ఇంటికి పంపించే విధానం ఆయన సృష్టించినటువంటి సృష్టి. ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఇవన్నీ కూడా గొప్ప ఘనకార్యాలు చేశాడు. రాజశేఖర రెడ్డి గారి చూసుకొని నేర్చుకోవాల్సింది ఎవరికైనా ఉంటది. ఆయన విద్యార్థిగా ఆయన దగ్గర నుంచి చాలా అలవాటు చేసుకున్నామంటే ఓర్పు, సహనం. కష్టాలు వచ్చినప్పుడు ఎలా నిలబడాలి, ఎంత ధైర్యంగా నిలబడాలి, ఎలా ఎదుర్కోవాలి. రాజ్యం వీరభోజ్యం అంటారు కదా, రాజ్యం అన్నది అందరికీ రాదు, వీరులకే సంప్రాప్తిస్తుంది. ఆ సంప్రాప్తించడానికి మనం పడే కష్టాలు కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర చూసి నేర్చుకోవాలి. నేను చాలా నేర్చుకున్నాను సార్ దగ్గర. నేర్చుకున్నారు కాబట్టి ఏఎస్ఆర్సీలో జగనన్నతో పనిచేసినారు. అయితే ప్రధానంగా చూసినట్టుంటే సార్, కష్టపడ్డారు, పని చేశారు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నారు, అన్ని సక్రమంగా నడిచే క్రమంలో అసలు అంటే మీరు కొంచెం కాలు అదుపు తప్పినట్టు? కాలు అదుపు కాదండి, ప్రతి ఒక్క జీవితంలో కూడా పరిస్థితులు ఎలా మారుతాయి, విధివ్రాత ఎలా వస్తుంది అనేది ఎవరికి తెలియదు. అంతే. నాకు పాలిటిక్స్లో, వ్యాపారాల్లో అగ్రగామిగా వెళ్తున్నటువంటి నేను, ఉన్నత స్థాయికి వెళ్తున్నటువంటి నేను, కష్టపడుతున్నటువంటి నేను, నాకు ఎక్కువ మాస్ బేస్డ్గా ఎదిగాను. ఎక్కువ క్యాడర్ బేస్డ్గా కన్నా మాస్ బేస్డ్గా ఎదిగాను. ప్రజల్లోకి పోవటం, వాళ్ళ ఇళ్ళకి పోవటం, వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడటం, వాళ్ళతో స్నేహం పెంచుకోవటమే నాకు అలవాటైంది. అన్ని కులాలు, అన్ని మతాలతోటి, అన్ని కులాలు, అన్ని మతాలు, చిన్న పెద్ద అని తేడా లేకుండా, తారతమ్యం లేకుండా ఆర్థిక సహాయాలు చేస్తూ, వారికి ఉపయోగపడుతూ, ఇలా ఉద్యమాలు చేస్తూ, ప్రజా ఉద్యమాలు, ఏవైనా ఒక నీటి సమస్యలు వచ్చినా, మత్స్యకారులకు సమస్య వచ్చినా వాటి మీద ఉద్యమాలు చేస్తూ ఇలా ఎదిగిన నేపథ్యం. ఇంత నేపథ్యంలో నాకు కొంచెం ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి. మానసికమైన ఒత్తిడి, మనస్పర్ధలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాల మధ్య కుటుంబం వ్యవహారం. ఇంట్లో గెలవాల, ఓడిపోయింది, అక్కడ అయిపోయింది. అందుకే నా ఎన్నికల్లో ఎప్పుడు మీరు చూసినా 3000, 3500 డిఫరెన్స్ కనబడుతుంది. అవును, ఎక్కువ ఉండదు. ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు, రచ్చ గెలుస్తున్నా, ఇంట గెలవలేదు. అదే నా ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న పెద్దవాళ్ల మాట అచ్చే నిజమైనటువంటి మాట. ఇంట ఓడిపోవటం వల్లే నేను రచ్చ గెలవలేకపోయినాను. ఆ 3000 ఓట్ల తేడాతోనే పోయాను. ఫస్ట్ ఏమో రచ్చ గెలిచి ఇంట గెలవలే, ఇప్పుడేమో ఇంట గెలిచి రచ్చ గెలవలే నాకు అనిపిస్తుంది. ఇప్పుడు సరే, జరిగిన పరిణామాలన్నీ మీ అందరికీ తెలుసు. ఏం జరిగినాయి అన్నది గత ఏడాది కాలం నుంచి అందరికీ తెలుసు. మళ్ళీ చెప్పాల్సిన పని, ఎందుకంటే మీరు తెరచాటు కాకుండా ప్రజల ముందుకు వచ్చారు కాబట్టి సంతోషం. అది నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నాకంటూ సంబంధించిన ప్రతి విషయం కూడా ప్రజలకి అవసరం. అవును, వాళ్ళు పరిశీలిస్తారు, నేను చెప్పాలి. చాలా మంది రాజకీయ నాయకులు ఏంటంటే నేను వైట్ షర్ట్ అని చెప్తారు. అవును, ఆ వైట్ షర్ట్ వెనకాల లోపల చాలా మచ్చలు ఉంటాయి. రాజకీయ నాయకులే కాదు, ప్రతి జీవితంలో ప్రతి ఒక్కడు కూడా. అందరూ తెలుసు. నాకు అది నచ్చలా. నేను ఏదైతే పాలిటిక్స్ లో ఉన్నాను, ఏ ప్రజలైతే నాకు ఈ గౌరవ స్థానాన్ని ఇప్పించారో వాళ్ళ ముందు ఎందుకు నిజం చెప్పకూడదు? నా ఆర్థిక విషయాలు ప్రజలకు తెలుసు, మా జిల్లాలో. అలాగే నా వ్యక్తిగత విషయాలు తెలుసు, నా ఇంటి
ఇంటి విషయాలు తెలుసు. ఒకవేళ నేను మాధురితో తీసుకున్న నిర్ణయం కూడా స్పష్టంగా చెప్పాలి, ఇది దాచకూడదు, నేను రహస్యంగా తిరగకూడదు, ఓపెన్ గా చెప్తానని చెప్పాను. ఆ చెప్పిన దానిలో 2 రాష్ట్రాల ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టు క్లియర్ గా చెప్పాను. 90% వ్యతిరేకత కూడగట్టుకున్న నేను ఈరోజు 70-80% అనుకూలతని పొందగలుగుతున్నాను. పాజిటివిటీకి వచ్చేసాను. అంటే ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకున్నారు. అంటే నేను ప్రజల్ని దేవుళ్ళని నమ్ముతా. ప్రజలకు ఏదైనా కష్టం వచ్చేటప్పుడు మనం చెప్పుకుంటే, మనం తప్పు చేసినా సరే, నేరం చేసినా సరే, అది ప్రజలకు చెప్తే క్షమించే గొప్ప గుణం ప్రజలకు ఉంది. అది నా ఎక్స్పీరియన్స్. ఎన్నోసార్లు నేను జనంలో చూశాను. సో నేను భంగపడినప్పుడు, అవమానపడినప్పుడు, ఇబ్బందులు పడేటప్పుడు నేను చెప్పుకునేది ప్రజలకే. వాళ్ళని అండగా నిలబడ్డారు. అదే నా ధైర్యం. ఈ రోజు ఒక 20,000 ఓట్ బ్యాంక్ నేను జనంలో సంపాదించుకోగలిగానంటే మా కాన్స్టిట్యున్సీలో వాళ్ళతో ఉండబట్టే. ఈ రోజు కూడా నేను చేసింది సమాజానికి వ్యతిరేకమా, లేకపోతే ఇలా చేయకూడదా, ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించే వాళ్ళకి నాకు కరెక్టా కాదా, ఇది చెయ్యొచ్చా లేదా అని చెప్పటం కన్నా, నాకు తప్పని పరిస్థితి, ఈ పరిస్థితి అందరికీ రావాలని అందరూ చెయ్యాలని నేను చెప్పట్లా. నాకు తప్పని పరిస్థితిలో జరిగేటప్పుడు నేను మాధురితో ఉండే విధానాన్ని కూడా క్లారిటీగా చెప్పాను. జనం అర్థం చేసుకున్నారు. ఈరోజు అప్రూవల్ వచ్చింది. మీ తెలంగాణ నుంచి అయితే తెలంగాణ ప్రజలకు, నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరూ కూడా నా సాష్టాంగ ప్రణామాలు తెలియజేస్తున్నాను. అంత అద్భుతంగా ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు తెలంగాణలో ఒక వ్యాపారం స్టార్ట్ చేద్దామని టెక్స్టైల్ రంగంలోకి వచ్చి, అవును, ఇక్కడ నేను కష్టాల్లో ఉండేటప్పుడు తెలంగాణ వచ్చాను, మర్చిపోకూడదు. నేను సుఖంగా ఉన్నప్పుడు రాలేదు. బాధల్లో ఉండేటప్పుడు నాకు ఎలా నేను బ్రతకాలి, ఆస్తులన్నీ పోయినాయి, అన్నీ పోయాయి, ఇంక రోడ్డు మీద ఒక్కడనే ఉన్నా, నేను ఎలా బ్రతకాలనుకున్నప్పుడు నాకు ఆసరాగా కనిపించింది తెలంగాణ, హైదరాబాద్ వెళ్తేనే నాకు మళ్ళీ జీవితం వస్తుందని నమ్మాను. వచ్చాను. వచ్చిన మరుక్షణం నుంచి ప్రజలందరూ కూడా, అన్న మీకు చూడటానికి వచ్చాం, మిమ్మల్ని కలవటానికి వచ్చాం, అన్న మాధురి గారు ఉన్నారని వచ్చాం, మాధురి గారు ఎక్కడున్నారు, మాకు ఫోటో కావాలి, మీ స్టోర్కే మేము వచ్చాం, మీ దగ్గరే మేము పెళ్లి బట్టలు కొనాలా, మీ దగ్గరే శ్రీమంతం బట్టలు కొనాలా, మీ దగ్గరే రజస్వల బట్టలు కొనాలా, ఇక్కడికి అందుకే వస్తున్నామని ఆయన వస్తుంటే ఫోటోలు తీసుకుంటుంటే తెలంగాణ ప్రజలు చూపించిన ఆదరణ, ఈ కష్టాల్లో మీ బిడ్డగా నన్ను కూడా అంగీకరించినందుకు తెలంగాణ ప్రజలకు రుణపడుతుంది. సీన్ అన్న మంచోడు, చాలా మంచోడు. మాధురి వచ్చినాకనే, మాధురి మేడం వచ్చినాకనే ఉల్టా పల్టా అయిపోయింది జీవితం అంతా. అంటే ఆ రోజు రామారావు అంత బాగుండే, సినిమా ఫీల్డ్ కానీ, రాజకీయంగా కానీ, అసలు దేవుని ఫోటోలు ఎట్లా ఉంటుందో తెలియదు. ఆయన వచ్చినాక దేవుడు ఇట్లా ఉంటాడు అని చెప్పి పెట్టుకున్నాం. ఎప్పుడైతే లక్ష్మీ పార్వతి ఎప్పుడైతే ఆయన జీవితంలోకి అడుగు పెట్టిందో ఒక్కసారిగా ఎంత కుప్పగులిపి, అంటే నేను ముట్టలే కానీ ఆ విషయాలు అంటుంటే, మీ విషయాలు అంటుంటే ఇస్తున్నా. అలాంటిది మీరు ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఏ సపోర్ట్ లేకుండా, ఏది లేకుండా మీరు ఇంతగానో ఒక ఏమంటారు బండరాయికి ఇట్లా గుండె ధైర్యం ఎట్లా ఉంటుందో అంత ఉన్న మీరు ఈరోజు మిమ్మల్ని ఎవ్వరు ఏమంటలేరు అన్నదల్లా ఆమెనే అంటున్నారు. అంటే మీకు దీనిపైన ఆమె మిమ్మల్ని ఎట్లా చూసుకుంటుంది అసలు? ఇది ఓపెన్గా అడుగుతున్నా. అన్న, నందమూరి తారక రామారావు గారు నాకు తెలిసి ఆయన ఒక కారణ జన్ముడు. అవును, ఆయన ఒక కారణం కోసమే పుట్టాడు. కృష్ణుడిగా, రాముడిగా, అవును, ఆ గొప్ప పాత్రలు వేసి మన గుండెల్లో శాశ్వత ముద్ర వేసిన మనిషి. అలాంటి మనిషి మళ్ళీ పుట్టాడు. నేను రామారావు గారి అభిమాని వ్యక్తిగతంగా, నటుడిగా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అవును. అయితే వారి జీవితంలో ఆఖరి గడియలు, ఇప్పుడు వారి జీవితంతో మన జీవితాలు పోల్చుకోవటం కాదు, ఆయన కారణ జన్ముడు కాబట్టి, పెద్దవాడు కాబట్టి ఉదాహరణ కింద మాట్లాడు. అవును. అంత ఆ గొప్ప వ్యక్తికి ఆఖరి ఘడియలు ఒక టిఫిన్ ఇచ్చేవాళ్ళు లేక, సరైన భోజనం లేక నానా ఇబ్బందులు పడ్డారని ఆయన చరిత్రలో, బయోగ్రఫీలో మనం కూడా విన్నాము. ఆయన దగ్గర పనిచేసే స్టాఫ్ చెప్పిన ఇంటర్వ్యూస్ లో కూడా ఉన్నాం. లక్ష్మణ్ అనే ఒక డ్రైవరు, ఇలాంటి వాళ్ళు చెప్పాను. ఆ టైంలో లక్ష్మీ పార్వతి ఆసరాగా కనపడటం, లక్ష్మీ పార్వతిని నేను ఇంట్లో తిప్పుకోవటం కన్నా వివాహం చేసుకుంటే కరెక్ట్ అని వారు ఒక నిర్ణయం తీసుకుని వారు ఓపెన్ గా చెప్పారు. రామారావు గారు కూడా తెరిచిన పుస్తకం, వారి జీవితంలో ఏ రహస్యం లేదు. ఎందుకు ఆయన చెప్పాలి? అసలు ఎందుకు ఇంట్లో వచ్చి ఎంతో మంది వస్తుంటారు, వెళ్తుంటారు, అలా ఊరుకోవచ్చు కదా. నేను చెప్తాను జనంకి అన్నారు. చెప్పారు. నాకు ఆ స్టైల్ నచ్చింది, రామారావు గారి విధానం నచ్చింది. అన్ని పిల్లలకు నష్టం చేయలేదు, కుటుంబానికి అన్యాయం చేయలేదు, ప్రజలకు అన్యాయం చేయలేదు, ఎవ్వరికి ఇబ్బంది పెట్టలేదు. నా జీవితంలో ఈ ఒడిదుడుకులు వచ్చిన సందర్భంగా నేను వివాహం చేసుకుంటున్నానని చెప్పారు. ఆ వివాహం చేసుకున్న తర్వాత వచ్చిన ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచారు. అవును, అది నష్టం చేస్తుందని అందరూ అనుకున్నారు, కానీ మంచి మెజారిటీతో అంటే జనం యాక్సెప్ట్ చేశారు. అంటే రామారావు గారు జనంకి చెప్పడం అతను చేసిన నిజాయితీ. రహస్యంగా ఉంచితే అది నిజాయితీ. నేను ఆయన అభిమానిగా
అది ఆసరాగా తీసుకున్నానని కాదు, ఒక ఉదాహరణకి ఉన్నటువంటి వ్యక్తి. అయితే నా జీవితంలో అలాంటి కష్టాలు వస్తాయి నేను ఊహించను. ఇది ఎంత అనుకోకుండా జరిగినటువంటి విధానం. మీరు రహస్యం అన్నారు చూసిన ఇలాక మీరు ఒక మాట చెప్పారు, అందరు తెల్ల షర్ట్ వేసుకుంటారు, మచ్చలాన్ని అవుపిస్తారు, చెప్పుకుంటేనే అది ఉంటుంది. ఆయన ఇట్లా అట్లా పబ్లిక్ మీలా ఇప్పుడు వచ్చారు కాబట్టి మీరు అందరూ మిమ్మల్ని నేను చెప్పాను కాబట్టి చెప్తున్నారు. మాధురి ఎవరో నాకు తెలియదు అంటే మీరు ఇంటర్వ్యూలో అడుగుతారా? అసలు ఆ ముచ్చట రాదు, నాకు తెలియదండి. మీరు ఎవరండి అని చెప్తే తెలియదు. ఆ విషయం వారికి శ్రీనివాస్ కూడా నాకు తెలియదు అని మాధురి అంటారు. మేము తిరుగుతూనే ఉంటాం, అందరు తిరుగుతున్నారు కదా. అంతే, ఇప్పుడు 80-90% చేస్తున్నది అదే కదా. అవును, కుటుంబాలు ఉంటాయి, బయట వ్యవహారాలు ఉంటాయి, తిరుగుతూనే ఉంటారు. బయటకు మాత్రం నీతి కబుర్లు చెప్తారు, స్వర్గం నుంచి ఇప్పుడే దిగొచ్చేటట్టు, వాళ్ళకి ఏ మచ్చ లేనట్టు చెప్తారు ప్రజలందరూ. ఈ ట్రోలర్స్ వీళ్ళందరూ కూడా విమర్శకులు, వీళ్ళందరూ ఆ ట్రోలర్స్ ఇళ్లల్లో ఈ సమస్యలు ఉన్నాయి, ఆ విమర్శకులు ఇళ్లల్లో ఏ సమస్యలు ఉన్నాయి, వాళ్ళకే ఉన్నాయి. కానీ వాళ్ళ నీతి కబుర్లు మాత్రం చాలా బాగా చెప్తారు. కానీ నేను ట్రోలర్స్ కానీ విమర్శకులకు కానీ ఎవరైనా దీన్ని ప్రశ్నించే వాళ్ళకి నేను తెలియజేసేది ఒకటి, నేను స్పష్టంగా చెప్పాను, నేనేం రహస్యం దాచుకోవాలా. మాధురి ఎవరు అని చెప్తే మంచిదే, కానీ నేను చెప్పలా మీలాగా. నేను ఎస్ మాధురి నాతో ఉంటుంది, ఎస్ మాధురితో నేను ఉంటున్నా, నా కుటుంబంలో జరిగింది ఇది, మేమిద్దరం కలిసి ముందడుగు వేస్తాం. ఈరోజు మీరు మాధురి వల్ల నష్టం జరిగింది అంటున్నారు, నా వల్ల మాధురి ఎంత నష్టపోయిందో మీకు తెలీదు. అది ఎవరు ఆలోచిస్తున్నారు? ఒక ఆడబిడ్డ రాజకీయాల్లోకి మేమే తీసుకొచ్చాం. మా ఇంట్లో జరిగిన సంఘర్షణ వల్ల ఆమె మీద ఒక స్టాంప్ వేసిస్తే, కన్నవారు అత్తవారు దూరం పెట్టేస్తే, పసిపిల్లలతో మాధురి ఎక్కడుండాలి, ఏమవ్వాలి? ఆ స్థితిలో కూడా నాకింటికి తాళం వేసేసిన తర్వాత నేను ఒంటరి అయిపోయినప్పుడు నా కోసం ఎందుకు ఆలోచించాలి మాధురి? అవును, ఏం మాధురి సమానమైనటువంటి ఏజ్ అనేది లేదు, ఏముందని నాకు కొన్ని ఆస్తిని చూసి రావటానికి ఆస్తులు రాసేసినాను, అధికారాన్ని చూసి రావటానికి అధికారం వస్తుందో పోతుందో కూడా తెలియదు కదా. అధికారం శాశ్వతం కాదు, ఇవాళ ఉంటుంది పోయింది కదా అధికారం, ఏముంది? ఇవన్నీ తెలిసినటువంటి అమ్మాయి నాతో ఎందుకు అడుగులు వేయాలి? నా కష్టాల్లో ఎందుకు తోడుగా నిలబడాలి? నా ఇబ్బందుల్లో నా కష్టాల్లో మీరు అన్నారు, ఇప్పుడు స్టార్టింగే మీరు అన్నారు, మీరు మీ ముఖంలో బయటికి సంతోషంగా అలా కనబడుతున్నారు కానీ లోపల ఆర్ద్రత ఉంది, కష్టం కనబడుతుంది అని మీరు బాగా గుర్తించారు. మీలానే మాధురి కూడా గుర్తించింది. ఈయన ఒక కష్టంతో ఒక బాధతో ఉన్నాడు, ఇబ్బందితో ఉన్నాడు, నేనెందుకు ఆయనకు తోడుగా ఉండకూడదని సర్వస్వం విడిచిపెట్టేసి నా కోసం నిలబడింది. ఏం చెయ్యాలి చెప్పండి. నుంచి మీ వీక్షకులు ప్రేక్షకులు మీ ప్రశ్నకి నేను చెప్తున్నాను, మాధురితో నాకు సంబంధం లేదని విడిచిపెట్టైనా నాకు కాపాడింది కదా, ఆర్థికంగా నిలబడింది కదా. ఎలక్షన్లో అయితే ఒక పెద్ద టీం పెట్టి వాళ్ళకి జీతాలు ఇచ్చి అన్ని ఫోన్ కాల్స్, నియోజకవర్గంలో ఉన్న 3 లక్షల మందికి కూడా రోజుకు 30,000 చొప్పున ఫోన్ కాల్స్ చేయించి, మరో టీం పెట్టి 46 మెంబర్స్తో మరో టీం పెట్టి వాళ్ళ ద్వారా ప్రచారాలు చేయించి, ఇంత గట్టిగా చేయించి కొన్ని లక్షల కోట్లు తగలబెట్టి నా ఎన్నికలకి మాత్రం, ఎన్నికల తర్వాత నేను కట్టుకోవాల్సిన ఇంటికి కూడా చేసినటువంటి మాధురికి నేను నిలబెట్టడంలో తప్పేంటని సభ్య సమాజానికి అడుగుతున్నాను. నేను ఎమ్మెల్సీ కావచ్చు, ఉన్నత స్థాయికి రావచ్చు, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదగొచ్చు. ఇంత స్థాయికి వచ్చిన తర్వాత నా కుటుంబానికి ఆస్తులు ఇచ్చేసాను, అవును, నా పిల్లల్ని మేము చూసుకుంటున్నాను. ఇద్దరు చూసుకుంటారు, బాధ్యత కదా, నా బాధ్యత. ఫోన్ మెసేజ్లు వస్తుంటాయి, అన్ని ఎవ్రీథింగ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. నేను మాట ఇచ్చాను, అన్ని చూసుకుంటా. తండ్రిగా నా బాధ్యత 100%. ఆ ఇచ్చిన ఆస్తులతో పిల్లలకు సంబంధం లేదు, నాకు నేనే చూసుకుంటాను, అది కూడా చెప్పాను. మరి అలాగే మాధురికి 3 పిల్లలు ఉన్నారు. నా కోసం అన్యాయం అయిపోయిన ఒక అబల అమ్మాయికి నేను నిలబెట్టడంలో తప్పేంటని నేను ప్రశ్నిస్తున్నాను. పిల్లలు ఎక్కడ ఉన్నారు సార్? మాధురి దిగు ఇక్కడే ఉన్నారు, మీరు చూసుకుంటున్నారా? 5 పిల్లలు. అంగీకరించారా మీరు? ఖచ్చితంగా 5 పిల్లలు అంటున్నా కదా, మా ఇద్దరికి 5 పిల్లల బాధ్యత ఉంది. నాకిద్దరు, మాధురి పిల్లలు 3. 5 పిల్లల బాధ్యత మేమే నిర్వహించాలి, మేమే బాధ్యత వహిస్తాం. మేమిద్దరం మాకున్న మొట్టమొదటి బాధ్యత పిల్లలు, తర్వాత ప్రజలు, రాజకీయం, కార్యకర్తలు. మా కింద కనీసం 1,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి బ్రతకాలి అని చూసే విధంగా వ్యాపార రంగం, అందులోనే టెక్స్టైల్ రంగంలోకి వచ్చాం. ఈరోజు సుమారు 70-80 మంది బ్రతుకుతున్నారు, ఉద్యోగాలు, జీతాలు. ఇంకా ఎక్స్టెండ్ చేస్తాం ఈ బిజినెస్ ని, మరిన్ని బ్రాంచెస్ కింద చేస్తాం. ఈ డెవలప్ చేసే దానిలో బ్రతుకుతారు. ఇప్పుడు నా తప్పే ఉంది? అంతే, తప్పలేదు. చేసిన తప్పే ఉంది చెప్పండి. ఇందులో అందరికీ ఉపయోగపడుతున్నాం, కుటుంబానికి అన్యాయం జరగలేదు, పిల్లల్ని చూసుకుంటున్నాం, ప్రజలకి చూసుకుంటాం, ప్రాంతాలను విడిచిపెట్టాం, అన్ని గట్టిగా పని చేసుకుంటా పోతాం. మా కాళ్ళ మీద మేము నిలబడ్డాం, ఎవరికి మేము సహకారం అడగట్లేదు. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకేమనిపించింది అంటే, అంతా మీరిద్దరు కలిసి చేస్తున్నారు, మీరు రాగా నేను ఒక విషయం చెప్పాను అనుకున్నారు కదా,
అంటే నేను ఒక పౌరునిగా అడుగుతున్నా, మీరు ఏమనుకోకపోతే సభ్య సమాజానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చేసుకొని? ఇదే చెప్తున్నా. సభ్య సమాజంలో మాకు చాలా మంది మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారు, కానీ మాకు కలిసే వాళ్ళు ఏం చెప్తున్నారు సార్, నేను 12 years బేబీకి ఫస్ట్ శారీ కొనడానికి వచ్చామమ్మా ఈ స్టోర్కి. ఇలాగ 15 మంది వరకు వచ్చి ఉంటారు, 12 నుంచి 15 మంది వరకు ఇప్పటికి వచ్చి వాళ్ళు కలిసి ఫస్ట్ శారీ కొంటున్నారు. ఎందుకు అంటే మాధురి లాంటి ధైర్యం కావాలి, మీ ఆశీస్సులు కావాలి సార్. మీరు ఇంత స్థాయిలో ఉన్నారు కదా, ఒక అమ్మాయి కోసం నిలబడ్డారు చూసారా. ప్రతి మగాడు మీలా ఉంటే ఈ కష్టాలు ఎందుకు సార్? భర్త అనేవాడు మీలా ఉన్నా లేదు, ఏ స్త్రీకైనా కష్టం వచ్చేటప్పుడు మీలా ఓదార్పునిచ్చి మాటిచ్చి అధికారాన్ని కోల్పోయి స్థాయిని కోల్పోయి మీకున్న ఆస్తులను కోల్పోయి మీకున్న వ్యక్తిగత హోదాను కోల్పోయి మీరు ఈరోజు ఒక అమ్మాయి కోసం నిలబడ్డారు. అలాగే మీకోసం ఒక స్త్రీ ధైర్యంగా ఉరేసుకోకుండా సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితులు రాకుండా యాక్సిడెంట్ అయినా యాక్సిడెంట్లో కూడా మిమ్మల్ని తలుచుకుంటూ మీ అభ్యున్నతికే నిలబడింది చూసారా. మాధురి ఈజ్ గ్రేట్ సార్. మా పిల్లలు మా కుటుంబాల్లో మేము అందరము కూడా ఒక కష్టం వస్తే చచ్చిపోదాం అనుకుంటాం, కానీ మాధురిని చూస్తే బ్రతకాలనిపిస్తుంది. అందుకే మాధురి ఆశీస్సుల కోసం మేము వచ్చాం, ఆమె ధైర్యం కావాలని మేము వచ్చాం అంటుంటే మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎంతో మంది సెల్ఫీలు కావాలి, ఇప్పుడు ఇలా కిందకి దిగెళ్తే రోడ్డు మీద కనబడి బండి ఆపేసి మరి పరిగెట్టుకుంటా వచ్చి ఫోటో అంటాడు, కారుకి ఓవర్టేక్ చేసి వచ్చి ఫోటో అంటారు. ఎందుకు ఇదంతా? ఇది కోర్టు మూవీ చూసారా సార్ మీరు? కోర్టు మూవీ చూసారా? చూసాను. ఇద్దరు లవర్స్ ఉంటే వచ్చిన వాళ్ళిద్దరు సేమ్ మీద మీ స్టోరీ అది. అసలు మీది ఏంటంటే ఏజ్ ఏమి అనిపిస్తలేదు, కానీ సేమ్ అట్లా మీరు ఎట్లా ప్రేమకి ఏజ్ ఏముంది, మనిషికి మనిషికి ప్రేమతత్వం. నేను మంచి ముచ్చట అడుగుతా, మీరు ఏమనుకోదు, నన్ను తిట్టవద్దు కొట్టు ఏమనద్దు. నేనైతే అడుగుతా, అడిగిన సమాధానం చెప్పరు. ఇది ఎందుకు చెప్తా. మీ కులం ఏంటి సార్? కళింగ. కళింగ అంటే తెలంగాణ మాది కాదు సార్, మాది ఉత్తరాంధ్రలో కళింగ సామ్రాజ్యం, కళింగ ఎంపైర్ బీసీ. అంటే ఎక్కడ ఉంటది అంటే మాది ఎక్కువ విశాఖపట్నం నుంచి కుర్దా వరకు భువనేశ్వర్ వరకు ఉంటది అక్కడ. అంటే ఉత్తరాంధ్ర నుంచి ఒడిశా మధ్యలో ఉన్నటువంటి కులం ఇది. ఈ కళింగ ఎంపైర్ లో కళింగులని మా సాంప్రదాయం. మేడం కూడా కళింగే. కళింగేనా? ఓకే ఓకే. బీసీఏ, మాది బీసీ. ఓకే. ఇన్ని రోజులు మీరు రాజశేఖర్ రెడ్డిని చూసే మీరు రాజకీయాలకు వచ్చిన అని చెప్పారు, జగన్ అన్నతోటి నడిచిన అని చెప్పారు. నాకు అది తప్ప నాకు వేరేది ఏ కళ్ళకు నాకు పచ్చగా అవుపేది, నాకు అవుపించేదల్లా వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు అవుపిస్తారన్న మీరు సీఎం లొకేషన్ సీఎం అని చెప్పి మీరు ఎట్లా అంటారు? చూడండి, మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు మంచి ప్రశ్నలో నా శ్వాస నా ఊపిరి సర్వస్వం కూడా జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి గారికి అనుచరుడిగా వస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేయడం, వారి రక్షణ కవచంలో ఉండడమే నా ధ్యేయం. వారి నా దైవ సమానుడని అధికారంలో ఉండేటప్పుడు అన్నాను, అవును. అపోజిషన్లో ఉండేటప్పుడు అన్నాను, సస్పెండ్ చేసిన తర్వాత కూడా చెప్పారు మీరు. దిస్ ఈస్ మై క్రెడిబిలిటీ. నా లైన్ అది. అంటే ఆ రోజు ఒకటి, అధికారం పోతే ఒకటి, సస్పెండ్ అయిపోతే మరొకటి కాదు. నేను అలా మాట్లాడను. నా దేవుడు జగన్మోహన్ రెడ్డి. కానీ నేను 25 సంవత్సరాలు అయింది రాజకీయాల్లోకి వచ్చి. లోకేష్ అనే వ్యక్తి వచ్చి 10 years అయి ఉంటుంది. వైఎస్ఆర్సీపీలో నేను చేరి 15 సంవత్సరాలు అయింది. ఇన్నేళ్ల నా సుదీర్ఘ పాలిటిక్స్ లో నా బ్లడ్ లో ఉన్నదే కాంగ్రెస్. కాంగ్రెస్ ఇన్బిల్ట్ అయిపోయింది. ఆ తత్వం ఇన్బిల్ట్ అయిపోయి నేను చంద్రబాబు నాయుడికి తెలుగుదేశానికి వ్యతిరేకంగా తూర్పారపడుతూ పనిచేసిన వాడిని. ఎర్రన్నాయుడికి అచ్చెన్నాయుడికి మా ప్రాంతాల్లో అలా పనిచేసిన నాకు ఎందుకు లోకేష్ గురించి మాట్లాడవలసిన అవసరం నాకెందుకు ఉంటుంది? మీలాగే ఒక ప్రశ్న వేశారు నాకు మీడియా. ఇప్పుడు 29 వరకు అధికారం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అనే ఒక హోదాకి బదలాయింపు జరిగే అవకాశం ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు నుంచి లోకేష్కి ఇవ్వాల్సిన పరిస్థితుల్లో లోకేష్కి ఇవ్వడం కరెక్టా, పవన్ కళ్యాణ్కి ఇవ్వడం కరెక్టా అని అడిగారు వాళ్ళు. చూడండి, 21 స్థానాలను గెలుచుకున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఉన్న ఓట్ షేర్ 10% ఉంటుంది, 5 to 10. అవును. 90% టీడీపీ ఓట్ షేర్. అవును. అలాగే టీడీపీలో ఈరోజు 134 స్థానాలు గెలుచుకున్నారంటే 134 స్థానాల్లో పవన్ కళ్యాణ్ తాలూకు ఓట్ షేర్ ఉంటే మహా అయితే 5 to 10%. మిగతా 18 వాళ్ళదే. అంటే టీడీపీ సంఖ్య పెరగడానికి ఉపయోగపడింది పవన్ కళ్యాణ్ గెలుపు సంఖ్య కొన్ని స్థానాలు గెలవడానికి. కానీ పవన్ కళ్యాణ్ 21 స్థానాలు గెలవడానికి టీడీపీ ఉపయోగపడింది, 80-90 బ్యాంక్. ఈ లాజిక్ ఆలోచిస్తే బలం లోకేష్ కు ఉంది కదా. లోకేష్ ముఖ్యమంత్రి అవడం కరెక్ట్, పవన్ కళ్యాణ్ అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు, లోకేష్ కి ఇవ్వాలని నేను అన్నాను. ఏంటి ముచ్చట ఇది? ఏంటి 21
1999లోగా వాళ్ళకున్న అధికారం మేరకు. కానీ మాలో ఉన్నటువంటి నేనంటే పడని వ్యక్తులు ఉత్తరాంధ్ర నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పారంటే, అన్న వైసీపీలో ఉన్న శ్రీను మీరు ముఖ్యమంత్రి అవ్వాలి కానీ లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలని అంటున్నాడు, చూపించండి అంటే. ఏంటి చూపించారు? ఈ లాస్ట్ క్లిప్పింగ్ చూపించారు. లోకేష్ అవ్వడం కరెక్ట్ అని చూపించారు. నేనన్నది ఏంటి, ఇప్పుడున్న అధికారాన్ని బట్టి ప్రశ్నని బట్టి నేను మాట్లాడా. కానీ దాన్ని అందుకేనన్నా సినిమా మనం ఎప్పుడైనా చూస్తుండేటప్పుడు ఆఖరిలో వెళ్ళాం అనుకోండి, హీరో విలన్ కి తంతుంటాడు. ఆ విలన్ కొడుతుంటే చూస్తే మనకు బాధేస్తుంది, ఏంటి ఆయన అలా కొడుతున్నాడు. సినిమా మొదటి నుంచి చూస్తే విలన్ అని తెలుస్తుంది, హీరో మర్రెండు తన్ను అంటాం మనం. అదే అలా ఇంటర్వ్యూ మొత్తం చూస్తే అర్థం అవుతుంది. ఇది ముచ్చట, అసలైన ముచ్చట ఇది ముచ్చట. అయితే నాలాంటి ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు ఏది కరెక్ట్ అని చెప్పినందుకు అసలు సంబంధం లేని విషయము అది మీతో మాట్లాడి రాంగ్ పోర్ట్రేట్ చేశారు, తప్పుడు సమాచారం ఇచ్చి నన్ను ఎలాగో అలా సస్పెండ్ చేయాలి. ఎంత ఓకే అయిపోతే ఇట్లా అయిపోయినాక, ఇట్లా మీరు హైదరాబాద్ పట్టణంకి వచ్చినాక, తర్వాత మాధురి తీసుకొని వచ్చినాక, ఇట్లా మీరు మీ నియోజకవర్గానికి వేరు ప్రజలతోటి మీరు అప్పుడప్పుడు మీ స్టేటస్ చూస్తుంటా నేను, ఎవరు పోయినా మీరు ఆ నడుచుకుంటూ వస్తుంటే ఎంత ప్రేమ పిలుస్తారంటే, సీనన్న, సీన్ సారు, వాళ్ళు వీళ్ళు ముసలోళ్ళు ముడిగోళ్ళు వాళ్ళందరూ పిలిస్తే చాలా ఉంది. ఆ క్షణమే తెల్లారి కొన్ని రోజులు పండుగ తర్వాత ఏదో పోయి వచ్చిన తర్వాత వెంటనే సస్పెండ్ అంటే అసలు దెబ్బ మీద దెబ్బ ఒక్కటి కాదు. ఎట్లా తట్టుకోగలుగుతారు సార్? అసలు నాకు అర్థమైతలేదు. బాధే, ఎన్నో కష్టాలు దిగుకొని ఎన్నో అందులో జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర నాకు జరిగిన పరిస్థితి, నా గుండెల్లో నుంచి జగన్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేయలేరు, జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో నుంచి కూడా నన్ను చేయలేరు. వీళ్ళు అబ్బతరం కాదు. ఎవరైతే చేయించారో క్రమశిక్షణ కమిటీ గురించి నేను చెప్తున్నా, అందులో ఒకళ్ళిద్దరి గురించి నేను చెప్తున్నా. ప్రజల నుంచి నన్ను సస్పెండ్ చేయలేరు. సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. అయితే నేను నా మనసులో ఎప్పుడు రాజశేఖర రెడ్డి ఉంటారు, జగన్మోహన్ రెడ్డి ఉంటారు. నా కష్టాన్ని నమ్ముకున్నాను నేను. ఇలాగే నన్ను ఇది ఒకసారి కాదు, రాజశేఖర రెడ్డి గారి కాలంలో కూడా నన్ను సస్పెండ్ చేయించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఒక ఎమ్మెల్సీ ఎన్నిక జరిగితే సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్కి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వమని గొర్రెల హరిబాబు నాయుడుకి ఇవ్వమని నేను కోరా. అప్పుడు ధర్మాన ప్రసాద్ ఇవ్వనప్పుడు ఆయన ఇండిపెండెంట్ గా ఇస్తే ఆయనకి మద్దతుగా నేను నిలబడ్డా. ఆయన గెలిచాడు. ఆ కక్షతో నన్ను సస్పెండ్ చేయించారు. అప్పటి టీం, ఆ సేమ్ టీమే ఇప్పుడు వైసీపీలో కూడా ఉన్నారు మిమ్మల్ని. ఆ సేమ్ టీమే ఇప్పుడు కూడా నన్ను సస్పెండ్ చేయించారు. నాడు తండ్రి దగ్గర, నేరు కుమారుడి దగ్గర రాంగ్ పోర్ట్రేట్ చేసి. అప్పుడు నేను ఏం చేశాను సస్పెండ్ చేసినప్పుడు? 2007లో 2008 ఏప్రిల్ 24 పాదయాత్ర ప్రారంభించాను. 42 రోజులు చేశాను టెక్కల్లో, నియోజకవర్గం మొత్తం 42 నియోజకవర్గం. జూన్ 6 వరకు చేశా. అప్పుడు నా వయసు ఎంత? 2008కి చిన్నపిల్లడు అయినప్పుడు కూడా అంత గట్టిగా నిలబడగలిగాను. 36, 35 ఉంటుంది. అంత గట్టిగా నిలబడి నేను అంత యుద్ధం చేశాను. ఇకపోతే థర్మల్ పవర్ ప్లాంట్, ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ కాకరాపల్లిలో రావటం వల్ల దానివల్ల రైతులు నష్టపోతున్నారు, మత్స్యకారులు నష్టపోతున్నారని ఈ రోజుకి శిబిరం నడుస్తుంది. 15 సంవత్సరాలుగా పెద్ద ఉద్యమం చేసి జైళ్ళకి వెళ్ళి కేసులు పడి ఫైరింగ్ ఆర్డర్స్ కూడా నా మీద ఇచ్చేస్తే, నా ఫైర్ ఓపెన్ చేసిన తర్వాత 3 కాల్పుల్లో చనిపోతే నన్ను అరెస్ట్ చేస్తే జైల్లో ఉండి 1600 మంది ప్రజలతో జైల్లో ఉండి వచ్చిన వాడు నేను. ఈ రెండు చేసేటప్పుడు నేను పార్టీలో లేను, ఇండిపెండెంట్ గా చేశాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మాస్ లీడర్ గా ఎదిగి నాకు ఈ సస్పెన్షన్ ఎవరైతే చేయించారో ఆ చేయించిన వాళ్ళు నా వెంట్రుకు కూడా పీకలేను. ప్రజల్లోకి వెళ్తాను, గట్టిగా కష్టపడతాను. నాకున్న మాస్ ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో దాన్ని స్థిరపరచుకుంటాను. జిల్లా మొత్తం తిరుగుతాను. నాకెందుకు వీళ్ళు సస్పెండ్ చేయించారన్నది ప్రజలే నన్ను కాపాడాలని ప్రజల దగ్గర పోతా. ఇప్పుడే మీరు ఇట్లా అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ దాంట్లో పోతున్నారు, జనసేనలో పోతున్నాడు, టీడీపీలో పోతున్నాడు, ఇంకో పార్టీలో పోతున్నాడు, అందరికి టచ్లోనే ఉన్నాడు. ఇంకొక నెల లోపట్ల పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి, ఇంకా 10-15 రోజులలో అధికారికంగా ప్రకటిస్తారని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇది నిజమేనా? అసలు ప్రెస్ మీట్ రిలీజ్ చేసినప్పుడే చెప్పాను, నేను తటస్థుడిగా ఉంటాను, స్వతంత్రుడిగా ఉంటాను. స్వతంత్రుడిగానే నా అడుగులు పడతాయి. ఇక ఏం చేయాలి భవిష్యత్తులో అన్నది మా ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజల నిర్ణయం మేరకు ఏదో భవిష్యత్తులో జరగచ్చు. ఇప్పుడైతే మాత్రం నేను తటస్థుడిని, ప్రజలకు చెప్పకుండా చేయను, ప్రజలు చెప్పేదేనే చేస్తాను. అది నా నిర్ణయం. ఈ అంతా అయిపోయినాక జగన్ అన్న కలవడానికి ప్రయత్నం చేసిరా? కలిసాను జగన్ అన్ని. కలిస్తే అయిపోయినాక సస్పెండ్ అయినాక ముందు సస్పెన్షన్ అవడానికి కొన్ని గంటల ముందు కలిసాను. ఆ రోజే ఏమన్నాడు? ఇట్లా కూర్చొని సిను వల్ల నష్టం జరుగుతుంది పార్టీకి అని వీళ్ళందరూ చెప్తున్నారు అన్నారు. వీళ్ళందరూ చెప్తున్నారు అంటే అక్కడ ముఖ్యులు మా ఉత్తరాంధ్ర ప్రముఖులే ఉన్నారు. అంటే మీ శ్రీకాకుళం వీళ్ళు చెప్తున్నారు, నిన్ను సస్పెండ్ చేయమని చెప్తున్నారు, నీ వల్ల నష్టం జరుగుతుంది అన్నారు.
నువ్వు తిరగటము ఇలా నువ్వు అక్కడ పెట్టిన ఇన్ఛార్జికి నువ్వు వెళ్ళాలి, సపోర్ట్ చేయాలి అన్న. నా వల్ల నష్టం జరుగుతుంది అంటున్నారంటే మీకు రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు, తప్పుడు సమాచారం అందజేస్తున్నారు. నాన్న దగ్గర కూడా ఇలాగే నాకు సస్పెండ్ చేశారు, ఆ టీమే ఇప్పుడు కూడా ఉంది ఇక్కడ, వాళ్ళు నా మీద కక్ష కట్టుకొని చేస్తున్నారన్న. నేనేం తప్పు చేయలేదు, మీరంటే నాకు ఇష్టం, ప్రాణం, నా గుండెల్లో మీరు ఎప్పుడు ఉంటారు, మీ నిర్ణయం మీదేనన్నా. మీరు ఏం చేసినా మీరు నా మనసులో ఉంటారన్నా, అది ఎవరు ఏం చేయలేరన్నా. కాళ్ళకి నమస్కారం పెట్టి వచ్చాను. ఏమన్నాడు ఫైనల్ గా? చూస్తున్నారు సార్ ఏంటారు, అబ్జర్వేషన్ చేశారు. ఒత్తిడి వల్ల జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎప్పుడు సస్పెండ్ చేయరు. ఆ కొన్ని గంటలు అలా జరిగిన తర్వాత అన్న మళ్ళీ పోయి మళ్ళీ ఏమన్నా కలవడం జరిగింది? మరి కలవాలి, ఎవరిని కలవాలి? నేను ఎవరిని కలవాలి అంటే ఏదన్నా నీకు అంటే కొన్ని రోజుల వరకు ఇట్లా ఉండు తర్వాత మళ్ళా అని చెప్పి మనం చెప్పడం. సస్పెన్షన్ అంటే అర్థం అదే, సస్పెన్షన్ అంటే పాజ్, అలా ఆగటం విధుల నుంచి. మళ్ళీ రివోక్ చేయొచ్చు, ఎత్తేయచ్చు, లేదా రివోక్ చేయకపోవచ్చు కూడా, చెప్పలేము. కాబట్టి మనం ఇప్పుడు ఎలా ఉండాలంటే వెయిట్ అండ్ వాచ్, అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి ముందుకి. అంటే ఇప్పుడు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంది? సరే, ఒక దిక్కేమో ఇక్కడ కొన్ని రోజుల నుంచి ఈ వేధింపులు, మనసు ప్రశాంతంగా ఉంది, సరే ప్రజలకు సేవ చేసుకుందాం అని చెప్పి ప్రజలు వెళ్ళకపోతే అక్కడ ఆ బాధ, ఇక్కడ ఈ బాధ, ఎక్కడ పోయినా కానీ ఆ ఇటేయాలనా ఏటేషన్కి ఒకటైతే. మొన్న కార్లోనే వస్తున్నాను, అలాగా కార్లో వస్తుంటే హైదరాబాద్ లో బిజినెస్ పెట్టాం, బాగుంది, అనుకున్న దానికన్నా చాలా బాగుంది, సభాష్. మరి ఇంకా ఇంటి కష్టాలన్నీ కూడా ఇప్పుడు తీరుతున్నాయి, అన్ని చక్కగా వాళ్ళకి చూసుకుంటున్నాం, ఓకే బాగుంది, పాలిటిక్స్ అంతా బాగుంది, ఓకే ఓకే. ఏంటి ఎంత సంతోషంగా ఉన్నాను నేను, అసలు నా మనసు ఏంటి, ఎక్కడ నెగిటివ్ యాంగిల్ ఏంటి కనిపించట్లేదని నేను అనుకుంటున్నాను, అనుకుంటా కారులో వస్తున్నాను. ఆ రెండో రోజే సస్పెన్షన్. అంటే నా జీవితానికి సుఖం అన్నది ఎప్పుడూ లేదు, కష్టాలే ఎదురీతల్లో ఉన్న నాకు ఏంటబ్బా 1 వీక్ అయింది సంతోషంగా ఉన్నాను అని నాకే డౌట్ వచ్చేసి, ఏదో జరుగుతుంది, సిక్స్త్ సెన్స్ నాకు ఏదో అవుతుంది, కథం సస్పెండ్. ఇప్పుడు చూసారా మళ్ళీ ఎలా అంటే ఒత్తిడి బ్రెయిన్ కి ఎలా వచ్చిందో అదే. సో నేను నేర్చుకుంది ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికే ఆపేస్తాను, ఇక్కడికి రానివ్వను. ఆ ఒత్తిడి ఇక్కడ తెస్తే దడేలమంటుంది నా కష్టాలు. ఎందుకంటే అవన్నీ చూసుకుంటూ వచ్చేది కాబట్టి ఇప్పుడు వచ్చినారు. ఎందుకంటే ఈ హార్ట్ కి ప్రెషర్ చేయకూడదు, ఇక్కడతోనే అది బయటకు తోసి. ఇప్పుడు 5 కోట్ల నష్టం వచ్చింది, నేను ఎలా ఆలోచిస్తానంటే 5 కోట్ల నష్టం వచ్చింది, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయ్యో నష్టం వచ్చింది అని ఇక్కడే ఆపి అక్కడి నుంచి బయటకు తోసి, అంతే కదా 5 కోట్ల నష్టం వచ్చింది, కష్టపడతాను మళ్ళీ సంపాదిస్తాను. దీనికి దారెట్లా మైన్స్ ఆపేసినారు, అన్ని పోయినాయి. అసలు ఎలక్షన్ అయిన తర్వాత చాలా తీవ్రమైన నష్టాల్లోకి వెళ్ళిపోయాను. నేనేం భయపడలేదు, గుండె విరుచుకుంటే తిరిగాను, మాట్లాడాను, ప్రతిపక్షాల మీద గట్టిగా మాట్లాడాను, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాను, చంద్రబాబు నాయుడు, లోకేష్ గురించి, అందరి గురించి గట్టిగా మాట్లాడాను. నేను నా స్టెప్ ఎక్కడ ఆగలే ఈ రూలింగ్ లోకి వచ్చిన తర్వాత కూడా. ఇప్పుడు కూడా అదే అంటున్నా, నేను ఎందుకు భయపడాలి? అంతే. సస్పెండ్ అయిందో వాట్ నెక్స్ట్? సస్పెండ్ అయితే భారత పౌరుడిగా, ఈ భారతదేశంలో ఈ సమాజంలో పుట్టినటువంటి ఒక పౌరుడిగా నాకు మాట్లాడే హక్కు ఉంది, పోటీ చేసే హక్కు ఉంది, ప్రజల్లో తిరిగే హక్కు ఉంది. ఇవెవరు ఆపలేరు కదా. సారు ఇంకొక ముచ్చట, మాధురి మేడంకు చూసుకోనికి నువ్వున్నావు, నిన్ను చూసుకోనికి మాధురి మేడం ఉంది, ఇద్దరు నమ్ముకోరు, ఆమె నిన్ను నమ్ముకుంది, నేను నమ్ముకుంది, ఇద్దరు బాగానే ఉన్నారు. మరి ప్రజలు ఉన్నారు కదా నిన్ను నమ్ముకొని, వైఎస్ఆర్సీపీలో గిట్ట వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళని నమ్ముకోనికి ఇప్పుడు వాళ్ళు నిన్ను నమ్ముకొని ఉన్నారు, ఆ ప్రజలకు మీరు ఏం చేస్తారు? భవిష్యత్ కార్యాచరణ ఎట్లాంటి ప్లాన్లు చేస్తున్నారు? ఇది మంచి ప్రశ్న, వెరీ గుడ్ క్వశ్చన్. మా జీవితంలో నా జీవితం అయితే ప్రాణం, ఊపిరి, సర్వస్వం ప్రజలే కదా ఈ స్థాయి మనకి ఇచ్చారు. ఈ రోజు మీ ముందు నేను కూర్చొని తెలంగాణ ప్రజల తాలూకా ఔన్నత్యాన్ని పొగుడుతూ మీ గురించి మాట్లాడుతూ ఇంత ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే దానికి కారణం ఎవరు? టెక్కల ప్రజలే కదా, వాళ్లే కదా నాకు ఈ స్థాయికి తీసుకొచ్చారు. వాళ్ళని నేను ఎలాగ నా పిల్లలు లాంటి కదా, వాళ్ళకి నేను ఒక బిడ్డ లాంటి కదా, వాళ్ళకి ఏం చేయాలి అని ఇంతవరకు దువ్వాడ శ్రీనివాస ఆలోచించాడు, ఇప్పుడు మాధురి కూడా ఆలోచిస్తుంది. ఇప్పుడు ఇద్దరు డబుల్ ఇంపాక్ట్, డబుల్ బ్యారల్ గన్, ఇద్దరము కూడా వెళ్ళి ప్రజల్లో ఉంటారు, ఇద్దరము వెళ్ళి కష్టపడతాం. రెండు చేతులు కలిసి డబుల్ సౌండ్ చేసి పబ్లిక్ లో గట్టిగా తిరుగుతాం, ఇంకా గట్టిగా తిరుగుతాం. ప్రజలకు ఏ కష్టం ఉంది ఉంటాం, ఏ సమస్య వచ్చింది ఉంటాం, ఏదో ఒక ప్రభుత్వ పరంగా ఏదో నష్టం జరిగింది కలెక్టర్ దగ్గరికి వెళ్ళి యుద్ధం చేస్తాం, పోరాడతాం, రోడ్డు ఎక్కుతాం. నాకున్న టీం నాకున్నారు, నాకున్న మనుషులు కార్యకర్తలు నాకున్నారు, వాళ్ళందరితో కలిసి నేను చేస్తాను, ముందుకెళ్తాను. ఇదంతా అయిపోయినాక మీరు ఓదార్చుకున్న తర్వాత ఇక్కడ పట్నంలో మళ్ళీ ఊరికి పోయినాక ఏంది దశా దిశ ఏంది, మనం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక మీటింగ్ లాంటిది మనం ఏర్పాటు చేసి ప్రజలతో ఇప్పుడు మాట్లాడారా? ఇప్పుడు వెళ్తాం వెళ్ళలేదు, త్వరలో వెళ్తాం, ఇంతవరకు వెళ్ళలేదు. ఇట్లాంటి పెడదామని అనుకున్నారా? ఇప్పుడు ఎందుకంటే ఇమీడియట్ గా పెట్టే ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి.
ఆ ఎమోషన్స్ కొంత డైల్యూట్ అవ్వాలి. వాళ్ళకి కోపం ఉంటది, బాధ ఉంటది, ఆర్ద్రత ఉంటది. అరే మా నాయకుడికి ఇలా జరిగింది అని ప్రజలు కూడా బాధపడుతున్నారు. కొంతమంది ఏమంటారు, దువ్వాడ శ్రీనివాస మళ్ళీ వస్తాడు, దువ్వాడ శ్రీనివాస క్యాండిడేట్, దువ్వాడ శ్రీనివాస పోటీ చేస్తాడు, ఇవన్నీ అన్నాళ్ళు. ప్రజలు ఆ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు, ఆ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు పబ్లిక్. సో ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు మేము వెళ్ళి చక్కగా ఒక మంచి లంచ్ డిన్నర్ ఏర్పాటు చేసుకుని అందరితో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ఎలా చేయాలి, ముందుకు ఎలా అడుగులు వేయాలి, మా ఆలోచన అంతా కూడా పబ్లిక్ ఏ రకంగా మనం ఉపయోగపడాలి. అందుకే వారంలో 3 రోజులు ఇక్కడ ఉంటాం, 3 రోజులు అక్కడ ఉంటాం. అక్కడికి వెళ్ళి చూసుకొని మళ్ళీ ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం ఒకటి పెట్టుకుంటాం. మొత్తం ప్రజల వాయిస్ తీసుకొని మీరు ఏం చేయాలనుకుంటారో, రానున్న రోజులలో ముందుకెట్టాలి అనుకుంటారో చేసే కార్యక్రమం చేస్తారు. ఖచ్చితంగా అంటే మండలానికి ఒకటి పెడతారా, నియోజకవర్గం మొత్తం ఒకటి పెడతారా? మండలానికి ఒకటి పెడతాను, తర్వాత నియోజకవర్గం పెడతాను, తర్వాత ప్రజలందరికీ కూడా పిలిపించి గ్రామ స్థాయిలో కూడా మేమే వెళ్ళి కలుస్తాం. ఏమన్నా పాదయాత్ర చెప్పలేదు, నాకు అది ఎక్కువ ఇంట్రెస్ట్. నాకు అంటే ప్రతి ఒక్క గృహానికి ప్రతి ఒక్క వాటర్ని కలిసే కాన్సెప్ట్ ఏదో ఒకటి చేస్తాను. అది పాదయాత్ర, గడప గడప యాత్ర, లేకపోతే గ్రామాల్లో పల్లె నిద్ర, ఏదైనా అవచ్చు కానీ అది మాత్రం చేస్తాను. నా కష్టాన్ని జనానికి చెప్పుకుంటాను. మీకు చెప్పినవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తా, వాళ్ళ సహకారం కోరతా. తప్పకుండా ముందుకెళ్తుంది. గెలుపు ఓటములు పక్కన పెడదాం సార్. నాది 25 సంవత్సరాల రాజకీయాల్లో 18 సంవత్సరాలు నేను అపోజిషన్. ఎప్పుడు 18 సంవత్సరాల అపోజిషన్ పాత్ర, ఉద్యమాలు, కేసులు, జైళ్లే. జస్ట్ ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి ఎమ్మెల్సీ చేశాను. రాజశేఖర రెడ్డి గారి టైంలో 2 ఇయర్స్ వైస్ చైర్మన్ చేశాను, అది రిజైన్ చేసేసాను. సో ఇంతే నేను చూశాను అధికారం. దీనికోసం నాకెందుకు టెన్షన్? నేను ఇంతకాలం పనిచేసినప్పుడు అధికారంలో ఉన్నానా, అధికార పార్టీలో ఉన్నానా, లాలూచి పడ్డానా, అవినీతి చేశానా, లంచాలు తీసుకున్నానా, భూ కబ్జాలు చేశానా, అధికార దుర్వినియోగం చేశానా? ఇదే కెమెరా టెక్కలు పెట్టి ఎవరినైనా అడగండి, రోడ్డు మీద కనబడేవాడిని అడిగేసేయండి. దువ్వాడ శ్రీనివాస్ లంచం తీసుకుంటాడా అడగండి, ఎప్పుడైనా తీసుకున్నాడా, ఎక్కడైనా భూ కబ్జాలు చేశాడా, ఎవరికైనా ఇబ్బందులు పెట్టాడా అడగండి. ఇక్కడ కాదు, నా కాన్స్టిట్యున్సీలో అడిగితే నా వెలువెళ్ళి నాకు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. అలా బ్రతికాను. ఒకరోజు ముచ్చట పెట్టుకుంటా కాన్స్టిట్యున్సీలో పెట్టుకోండి, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఎక్కడ అని చెప్పి మీ ముందులో విజయ పెట్టండి. అప్పుడు మీకు వాస్తవాలు అర్థం అవుతాయి. కాబట్టి నేనన్నది ఏంటంటే, ఎందుకు భయపడాలి, నేను ఎవరికి భయపడాలి? ఏం అధికారం కోసం నేను అరువులు చేశానా? నా 5 సార్లు 3,000 ఓట్ల తేడాతో 4,000 ఓట్ల తేడాతో ఓడిపోయి నేను ఎన్ని ఆస్తిని కోల్పోయి ఉంటాను, ఎంత ధనాన్ని కోల్పోయి ఉంటాను, ఎంత సమయాన్ని కోల్పోయాను. ఎప్పుడు బాధపడలేదే. ఇప్పుడు ఎందుకు బాధపడాలి? ఇప్పుడు అదే పరంపర. ప్రజలతో ఉన్నానన్న సంతృప్తే నాకు మిగిలింది. ఎప్పుడు కూడా ఆ సంతృప్తి కోసమే పనిచేస్తాను అంటున్నాను. నేను ఏమవుతానా, మీరు గెలుస్తారా లేదా నాకు తెలియదు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే గెలుస్తానో లేదో నాకు తెలియదు. ప్రజలతో ఉంటాను అనే సంతృప్తి, ప్రజానాయకుడిగా ఉంటాను. మీరు నమ్ముకున్న నాయకులు మరి మీకు ఏం చేసిరో ఏందో తెలియదు కానీ, ఎక్కడ టెక్కలి, ఎక్కడ శ్రీకాకుళము, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ తెలంగాణ, ప్రతి ఒక్కరు మీ గురించి, చిన్న పిల్లలు అడిగినా ఎవరు అడిగినా కానీ మీ గురించి అయితే ఇట్లా చెప్తున్నారు. అందుకే నేను ఈ స్థానంలో మీరు కూర్చోబెట్టిన ప్రజల కోసము. అందుకే నేను అడిగింది ఏంటంటే, సస్పెండ్ తర్వాత మీరు ఒకసారి పోయి కలిస్తే బాగుండని చెప్పి నా కోరిక మేరకు అంటున్నా. అంటే వాళ్ళకి ఇట్లా ఉండొచ్చు మనసులా. జగనన్న నేను ఎక్కడ వదిలేస్తాను, నేను ఎప్పుడూ వదలను. ఆయన నా మనసులో ఉంటాడు, ఆయన మనసులో నేను కూడా ఉంటాను. ఇది ఎవరు విడదీయలేని సంబంధం. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేయలేదు, కొంతమంది సస్పెండ్ చేయించారు. ఇది నా స్టేట్మెంట్. అలా ఆలోచనలు అట్లా తండ్రి దగ్గర సస్పెండ్ చేయించిన వాళ్లే, రాజశేఖర రెడ్డి దగ్గర సస్పెండ్ ఎవరైతే చేయించారో వాళ్లే ఇప్పుడు కూడా కుమారుడి దగ్గర చేయించారు. ఆ టీమే ఇప్పుడు ఉన్నారు. ఇది నా క్లారిటీ. జగన్మోహన్ రెడ్డి నాకు సస్పెండ్ చేయలేదు, రాజశేఖర రెడ్డి గారు నాటి రోజుల్లో సస్పెండ్ చేయలేదు. మీ టెక్కలి ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఒక 2 నిమిషాలు కెమెరా చూసి చెప్పండి. మీరు మీ ద్వారా నా టెక్కల ప్రజలకు చెప్పుకునే అవకాశాన్ని మీరు కల్పించారు. ఆదాన్ టీవీ ద్వారా నా టెక్కలి నియోజకవర్గ ప్రజలు, నేను ఎప్పుడు కూడా ప్రజలను సంబోధించేటప్పుడు నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు, నా తల్లిదండ్రులు అంటాను. ఆ రకంగానే నేను సంబోధిస్తూ నా టెక్కలి ప్రజలందరికీ శిరస్సు వంచి వారి పాదాలకు నా శిరస్సుని ఆంచి వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నా జీవితంలో ఈ రోజు వరకు ఈ స్థాయికి 2 రాష్ట్రాల్లో నేను పరిచయమైన ప్రతి ఒక్క తెలుగువాడికి పరిచయం చేసిన వ్యక్తులు ఎవరు అంటే టెక్కలి నియోజకవర్గ ప్రజలు. మీకు పసిపిల్లాడి దగ్గర నుంచి 100 ఏళ్ల ముదుసలి వరకు నేను రుణపడున్నాను. నాకు తోచిందల్లా నా సేవల్లా నేను ప్రజలకు, టెక్కలి నియోజకవర్గ ప్రజలకు చేశాను. అధికారంలో ఉన్నప్పుడు మూలపేట పోర్టు 60 సంవత్సరాల వాగ్దానంగా మిగిలిపోయినటువంటి దాన్ని జగనన్నకు చెప్పి మూలపేటలో పోర్టు పెట్టించి 80% పనులు పూర్తి చేయించి
టెక్కలి ప్రజలకు అందజేశాను. టెక్కలి అనేది ఒక మహానగరంలా మారాలని ఆకాంక్షిస్తున్నాను. ఇంకా ఎన్నో చేయాల్సి ఉంది. జగనన్న సహకారంతో ఎన్నో చేస్తామనుకున్నాం, అయినా ఓడిపోయిన కారణంగా చేయలేకపోయాం. భవిష్యత్తులో ఈ శ్రీనివాస్ ఎప్పుడు కూడా టెక్కలి నియోజకవర్గ ప్రజలకు ఉంటాడు. నేను హైదరాబాదులో ఉన్నా, ఈ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా, నా జీవితంలో కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని సందర్భాలు మీకోసమే కేటాయిస్తాను. మీ మధ్యలో పుట్టిన నేను మీ మధ్యలోనే మరణించాలని నా కోరిక. మీకోసమే నా ప్రతి ఒక్క ఊపిరి కూడా శాశ్వతంగా ఉండాలని టెక్కల ప్రజలకి మనస వాచ కర్మేణ దువ్వాడ శ్రీనివాస్గా నేను ఈ ఛానల్ ద్వారా ఒక మంచి మాట చెప్పమని నాకు కోరారు. అందుకు టెక్కల ప్రజలందరికీ నేను తెలియజేస్తూ మీ అందరికీ కూడా నేను రుణపడి ఉన్నాను. ఈ శేష జీవితంలో, నా జీవితంలో జరిగిన ప్రతి మార్పు ప్రతి గడపకు తెలిసిందే. రాష్ట్ర ప్రజలకి, ఇతర రాష్ట్రాల ప్రజలకి తెలియకపోవచ్చు, కానీ టెక్కలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మీకు అన్నీ స్పష్టంగా తెలియజేశాను. మీరే దేవుళ్ళని నమ్మాను. మీరే నన్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్ళి మీకు సేవ చేసే అదృష్టం, మీ ద్వారా ఇంకెంతమందికో సేవ చేసే అదృష్టాన్ని, భాగ్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. మళ్ళొకసారి అయితే ఖచ్చితంగా మీరు ఆ సమావేశం పెట్టేటప్పుడు నీగిటి వస్తా, ముచ్చట అయితే పెడతాం. మీ ఊరికి వచ్చి ముచ్చట పెడతా. తీసుకుపోతారా? తప్పకుండా తీసుకుపోతారా? రాజశేఖర రెడ్డి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయా? ఎప్పుడు ఉంటాయి. ఉంటాయా? ఎప్పుడు ఉంటాయి. ఆయన మాట్లాడితే మీతో ఎట్లుంటది? ఆయన జీవిస్తే శ్రీనివాస్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? శ్రీనివాస్ అని పిలుస్తారు. పూర్తి పేరు పెట్టి పిలుస్తారు. శ్రీనివాస్ ఎట్ట ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏది గడబడి చేస్తున్నావు, ఏది చేస్తున్నావు, కొంచెం స్లో ఉండేబ్బా అన్నట్టు ఆయన మీతో మాట్లాడితే, ఆయన వాయిస్ లో మాట్లాడితే మీకు కొంచెం అన్న కొంచెం ఫ్రీ కూడా స్లో ఉండేబ్బా. చూడయ్యా శ్రీనివాసు, రానున్న రోజులలో టెక్కలి ప్రజల తరపున ఎమ్మెల్యే గెలుస్తామని చెప్పి నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయ్యా నీకు. ప్రజలతోటి ఉండాలని కోరుకుంటున్నా. ఆ వయసులో చూసారా వెంట్రుకలు నిలబడింది. ఇప్పుడైనా జరగదు వాయిస్ అంతే, అది అద్భుతం అనమాట, మహాయోగం. మీ మాటల ద్వారా మళ్ళీ ఆయన గుర్తు చేసుకున్నాం. ఆయన ఆశీస్సులు నాకే. మీరు బాధపడినప్పుడు నేను ఒకటే ఒక మాట చెప్పిన, మిస్ పెట్టా, మీరు ఏం బాధపడకండి, తెలంగాణ పోయేస్తారు అని చెప్పిన. సంతోషం. తప్పకుండా సార్, మళ్ళీ ఒకసారి అయితే ఊరికి వస్తాం, మీతో పాటు వస్తాం, మీ వెనకనే ఉంటాం, ముచ్చట అయితే పెడదాం. మళ్ళీ కలిసి తిరుగుదాం, అందరం కలిసి పెడదాం. మంచి ముచ్చట ప్రజలకు, అసలు నిజంగా మీరు ప్రజలకు సేవ కార్యక్రమాలు చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ఉంటా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. చాలా చక్కని ఇంటర్వ్యూ చేశారు. తెలంగాణ యాసలో తెలంగాణ సంస్కృతి బయటపడే విధంగా అద్భుతంగా నన్ను అడిగారు. ధన్యవాదాలు.